ఇస్సాకును బట్టి యాకోబును, యాకోబును బట్టి ఇజ్రాయేలీలను ఆశీర్వదించాడు. మీకు చెప్పాను కదా చాలాసార్లు. ఇజ్రాయెల్ దేశం చిన్న దేశం. మన హైదరాబాద్ సికింద్రాబాద్ అంతా ఉన్నది, దంతనగర్ అంతా ఉన్నది. ఇంకెందుకు ఇప్పుడు గుంటూరు విజయవాడ అమరావతి అంతే ఉన్నాం. ప్రపంచం ఎందుకు పోయిపడుతున్నామా? ప్రపంచ దేశాలు ఎన్ని దేశాలు ఉన్నాయి, ఎంత గొప్ప దేశాలు ఉన్నాయి, ఎంత జనాభా ఉంది, ఎంత ఆయుధ సంపత్తి ఉంది. ఎందుకు ప్రపంచం భయపడుతుంది? దేవుడు ఆశీర్వదిస్తే ఆ విధంగా ఉంటుంది. చప్పట్ల ఉంటుంది దేవుడు భయపరచండి. నిజం ప్రియారా, నాకు ప్రగాఢమైన విశ్వాసం ఆ దేవుని గ్రంథాన్ని బట్టి మనము ప్రభువు కోసం చేసే ప్రతి చిన్న ప్రార్థన పెద్దగా పోదు. మన బిడ్డల తరతరం, ఒకవేళ నీ బిడ్డ కాకపోతే నీ మనవాడు మనవరాడు అనేక మందికి అది ఆశీర్వాదకరంగా దేవుడు మార్చునుగాక. అవునా కదా? నేను చెప్పాను మీకు ఆనంద కుమారి గురించి. ఆనంద పాస్టర్ ఆనంద కుమారి కష్టపడ్డాము, సేవ చేశారమ్మా. చాలా కష్టపడ్డారు కూడా. ఒకవేళ ఆనంద్ ఈరోజు పొదువుగా ఉన్న వాళ్ళ బిడ్డల దేవుడు ఎట్లా ఆశీర్వదించాడు? వెళ్ళిపోయింది హైదరాబాద్కి. వాళ్ళ కూతురు ఫ్లైట్లో వస్తుంది అక్కడి నుంచి, గుజరాత్ నుంచి. అసలు అనుకున్నామా మనం ఆ బిడ్డలను దేవుడు అట్లా ఆశీర్వదించాడని? చిన్న కూతురైనా అది కేవలం దేవుని కృప, వాళ్ళ గొప్పతనం కాదు. అయితే వాళ్ళ గొప్పతనం ఏందో చెప్పంటారా? దేవుని కోసము పడిన శ్రమ. చప్పట్లు కొడుతూ దేవుని అయిపోతుంది. అమ్మా, లోకం కోసం మనం ఎంత శ్రమ పడ్డా, మనుషుల కోసం ఎంత శ్రమ పడ్డా, నిమిషం మాత్రమో 2 రోజులు 3 రోజులు లేకపోతే కొంతకాలం జ్ఞాపకం ఉంచుకుంటారు కానీ ఆశీర్వాదాలు వాళ్ళ నుంచి మనకు రావు. లేదు కొంత సహాయం చేయము. ఇప్పుడు యేసునాథా నీవే నా ఆదరణ, ఆ పాట పాడుతుంటే నాకు ఆ కూర్చొని కళ్యాణం కూర్చోని దగ్గర లేదా మా పాట పాడుతుంటే ఎట్టుండేది. నిజంగా ఆ పాటలో ఉండే గమకాలు వేస్తుంటే నాకు ఆమె జ్ఞాపకం వచ్చింది. ఎందుకు మర్చిపోలేకపోతున్నాం? ఎందువల్ల అంటే నేను మరి ఎక్కువగా నేను ప్రేమిస్తాను కాబట్టి నేను ఎప్పుడు మర్చిపోలేదు. కానీ యేసయ్య మానవుల ప్రేమ కంటే దేవుని ప్రేమ చాలా గొప్పది ప్రియులారా. శాశ్వతమైన ప్రేమకు ఆయన ప్రేమిస్తున్నాడు అంటే అర్థం ఏంటి? ఎప్పుడు మర్చిపోడు నిన్నో. దేవుని గ్రంథం ఒక మాట ఉంది, మరి నిన్ను విడువను ఎడవాయను. మనం మాట్లాడతాం కానీ ఆ మాటలో ఉండే అర్థం నిజం. ప్రభు ఎప్పుడు మనల్ని విడవడు ఎడవాయడు. ఒకవేళ దేవుడు విడుచుంటే నేను ఇప్పుడు ఉండేవాడు కాదమ్మా, ఈ దినం నేను ఉండేవాడు కాదు. కానీ ప్రభుత్వం ఉండేవాడేమో, భక్తిగా ఉంటే వేరమ్మా నిజంగా నేను అనుకుంటా దేవుడితో ఉంటుందా బిడ్డ. ఎప్పుడు ఒక చిన్న చెప్తాను, మీకు పని ఉండొచ్చావు కానీ నాకైతే అవి ఎప్పుడు మర్చిపోలేని చెప్తాను. అమ్మా కడుపు నొప్పి వచ్చింది అనుకో ఆర్య, నేను నవ్వుకునేది ఇట్టేసుకో, చేయకు ఇట్టేసుకో. ఇది తెలీదు ఏసై బాగుంది తప్పకుండా దేవుడు మైపోతాడు. నాకు అప్పుడు నవ్వుగా ఉండేది. ఇప్పుడు ఆలోచిస్తే నిజమే కదా, అంతకంటే గొప్ప ఆశీర్వాదం ఈ లోకంలో ఉండేది మాకు దేవుడు ఎంతో సంతోషంగా ఉంది. నిజంగా ఆ ప్రభుత్వం ఉండే దానికంటే లోకంలో ఉండే మనం ఏమి సంతోషపడుతున్నాం చెప్పండి. కావున మనమందరం కూడా దేనికోసం ప్రయాసపడాలంటే నిత్యము దేవునితో నివసించడానికి ప్రయాసపడదాం కాక. పిల్లల దేవుని వాక్యంలోకి వచ్చేద్దామా? రండి. మత్తయి సువార్త 26వ అధ్యాయం తీయాలా? మత్తయి సువార్త 26వ అధ్యాయం. ప్రధాన యాజకుడైన కైఫాను తీసుకెళ్ళారు. అక్కడ ఎవరు ఉన్నారమ్మా? శాస్త్రులు, పెద్దలు ఉన్నారు.
పేతురు కూడా అక్కడ పోయాడు. ఆ అంతం ఏమవుతుందో చూడాలని చూస్తా ఉన్నాడు. ప్రధాన యాజకుడు, మహాసభ వారు ఇతరున్నారు ఇక్కడ. ప్రధాన యాజకుడు ఇక్కడ కైపా ఒక్కడు మాత్రమే కాదు, చాలా మంది ఉన్నారు. కానీ ఒక ఆయన పేరు చెప్పారు. మహాసభ వారు కూడా ఉన్నారు, వారందరూ పెద్దలు. వారట యేసును చంపవలెనని విరోధంగా అబద్ధ సాక్ష్యాలు గుర్తించారంట. ఏ సాక్ష్యం నిలబడ చివరికి అంటారు, ఇదిగో ఈయన నేను సర్వశక్తుని కుడి పార్శ్వంలో కూర్చుంటున్నాను, ఆకాశ మేఘాలుడై వచ్చును మీరు చూపునని చెప్పరా. అబ్బా, ఆ మాట దొరికింది ఆ ప్రధాన యాజకుడికి. వాడేం చేశాడా? తన వస్త్రాన్ని ఏం చేశాడమ్మా? చింపుకొని. ఏమంటున్నాడు? ఎంత మాటది. వీడు దేవపురుషుడు. దేవుడు ఏంటి? ఆయన ఎవరు? ఆయన సృష్టికర్త. ఆయన లోకాన్ని సృష్టించిన సృష్టికర్త. అంత గొప్ప దేవుణ్ణి వీడు దేవపురుషుడు. దేవుడే ఆయన కదా. కొన్నిసార్లు మనుషులని మాట్లాడు వాళ్ళు బాధ చేస్తుంది. మా మళ్ళీ భయపడతాం. అప్ప ఇదైపోతాం. మరి ప్రభువునే దేవదేవుడే అంటున్నారు. ఏమని అనేవాడు ఎవడు? ఎలాంటి వాడు? వాళ్ళందరూ పూజించేవాడు, యూదులందరూ పూజించేవాడు ఎవరిని? ప్రధాన యాజకుడిని. ప్రధాన యాజకుడు అంటే అందరికీ గౌరవం. అలాంటి గొప్ప ప్రధాన యాజకుడు అనే మాట ఏంటంటే యేసయ్యను వీడు దేవదూషణ చేస్తున్నాడు. ఆయనే దేవుడు కదా బాబు, నీకు తెలియదు. పట్ల కూడా చింపేసుకున్నాడు బాబు. చింపేసుకో వెళ్ళాడు. తల్లిదండ్రులు కాదు తెలుగు. కానీ యేసయ్య ఏమన్నా చేయగలవా? అసలు ఆయన వచ్చిందే నీకోసం నా కోసం చనిపోవడానికి. ఆయన వచ్చిందే నీకోసం నా కోసం బలిగాడానికి. అంతేగాని అంటాడు ఒక్క మాట తప్పికి చేస్తే ఎంతమంది వస్తారంట? 6,000 యోధులు అంటే 72,000 మంది కదా. ఒక్క మాట దేవా అంటే చాలు. కానీ ఆయన మారు మాటైనా మాట్లాడేది కదా. ఏమయ్యా మౌనంగా ఉంటావు? అసలు ఏంది కదా. చాలా మంది చూడండి కళ్యాణమ్మ ఇక్కడ చాలా మంది మనం మాట్లాడేటప్పుడు మౌనంగా ఉంటారు. మీరు అనుకోవచ్చు వాడు అమాయకులు, వినడం లేదు అదండి. అసలు జ్ఞానవంతులు వాడే. గడబిడ మాట్లాడేవాడు కాదు. మౌనంగా ఉండడు అంటే అర్థం ఏంటంటే వాడు ఏదో ఆలోచిస్తూ ఉన్నాడు. చాలా చాలా పెద్దోడు ఒక సామెత చెప్తాడు. దేవకమ్మా ఏంటి ఆ సామెత? అరిసే కుక్కనే కానీ మౌనంగా కుమారులా ఉండేవాళ్ళని ఓట మాట్లాడేవాళ్ళు నమ్మ చెప్పావు. మహాడేంజరు అమ్మ నిన్ను రాజు ఓట అన్న రోడ్డు వచ్చింది వాళ్ళ పేరు. మహాడేంజర్ అమ్మా, మహాడేంజర్ అది. మౌనంగా ఉన్నారు అంటే అర్థం ఏంటంటే యేసయ్య చేతగా కాదు. అల్లే చెప్పండి, యేసయ్య చేతగా కాదు. ఆయన చేతగానే కాదు. ఆయన సర్వ సృష్టిని నోటి వాక్కు చేత చేశాడు. ఆయన చేసిన సృష్టిలో సందర్భం నీ మాటలు సందర్భము మాటలు వినాల్సి ఉండే. ఏమా సందర్భం ఉపయోగం వస్తుంటే మనం పారిపోవస్తుంది. కానీ సందర్భమా ఆగొద్దు ఆగుద్దా? అదే ప్రభువు చెప్తే అయిందా లేదా? యేసయ్య చెప్తే అయిందా లేదా? రెండుగా చీలిపో. ఎర్ర సందర్భం అంటే చీలిపోయిందా లేదా? యోధాలు ఆగిపోయింది ఆగిపోయిందా లేదా? వెళ్ళిపోవాడు పడిపోయింది అంటే పడిపోయే లేదు. కారణం ఆయన సృష్టికర్త. చప్పట్ల దేవుడు పడిపోతుంది. ఆయన సృష్టికర్త. మీరు అనుకుంటున్నారా? శాతకాలను అనుకుంటున్నారా? వాళ్ళు ఏం మౌనంగా ఉన్నాడు. అలా తోడు కాకపోతే ఆయన ఓ మీద ఉమ్మేస్తారా? పిడిగుడ్డులు కుదుతారా?
విషయంగా సాధారణ వాడు కక్ష తీసుకుంటున్నాడు. అప్పుడు ఇదిగో ఇంకా కొద్ది రోజుల్లో వాడి తలగా చిట్టబోతుంది నాకు వాడి తెలుసు. వాడికి పోయే కాలం దగ్గర పడింది. ఇక మూడు రోజులే ఆ తర్వాత యేసు క్రీస్తు ప్రభుని సిలువేస్తారు. 3 దినాలు సమాధిలో ఉంటారు. సిలువేసినప్పుడే వాడి తలగా చిక్కిపోయింది. వాడికి తెలుసు కక్ష తీర్చుకుంటున్నారు. కొంతమంది సమయం ఉంది కదా అని వాళ్ళకి కక్ష తీర్చుకుంటారు. ఈ ఆరోగ్యం మరి సామాన్యంగా మీకు కొట్టడానికి లేకపోతే తినడానికి సమయాలు దొరకవు కాబట్టి దొరికిందనుకో అన్ని రోజులున్న కోపమంతా. అలాగే సాతాను గారు ఏం చేస్తున్నాడు? కక్ష తీర్చుకుంటున్నాడు ప్రభు మీద. ఎవరిని ఉపయోగిస్తున్నాడు? ఆయన బిడ్డలనే. అది ఆడ బాధాకరం. అల్లే చెప్పండి. వాళ్ళు ఎవరమ్మా? అబ్రాహము సంతానం అమ్మా. అబ్రాహము కనీకి ప్రార్థన చేసే పుట్టిన సంతానం వాళ్ళు. యేసయ్యకు సాతాను గారు ఎంత ఎంత బాధ అంటే ప్రభువుకు నా కుమారులే ప్రభు కదా. అసలు ఆ నేర్చినందుకు చెప్పంటారమ్మా. విక్షమడే తోటలో కానీ ఎప్పుడు వేదన ఏంటంటే నా కుమారులే నాకు ఎదురు తిరుగుతా ఉంటారు. నువ్వు పలాడు కదా అమ్మా. మన ఇంట్లో ఏదో వాళ్ళు ఎన్ని మాట్లాడినా మన గుండె నిబ్బరంగా ఉంటుంది. అంత బాధపడము. మన కడుపును పుట్టిన బిడ్డలే మనకి ఎదురు తిరిగితే మాట్లాడుతుంటే ఎంత బాధ తల్లులు కానీ అవునా సరేనమ్మా. అరే ఎంత ప్రేమగా చూసుకున్నాను నేను. నీకోసం ఎన్ని కష్టాలు పడ్డాను. కొన్ని ప్రాణం పోయేటట్లుగా నా ప్రాణాన్ని ఇచ్చి నేను కాపాడుతున్నాను కదా. అయితే నువ్వు నీకు మాట్లాడతావా అని ఎనలేదు బాధపడతావు. మనం నిజమే, నాకు బాధే కదా. అదే 2 ఊళ్ళలో బాధపడవద్దు. అయితే ఇక్కడ ఎంత బాధపడుతున్నాడు? మా ప్రభు దుఃఖం అంతా ఎందుకో తెలుసా? తన బిడ్డలే తన ఎదురు ఎదుగుతున్నారు కదా. పరాయి వాళ్ళు సిలువ వేయాలన్నా లేదు. పరాయి వాళ్ళు అందరూ యేసయ్యకి సిలువ వేయాలి అన్న వాళ్ళు లేరు. అందరూ ఆయన బిడ్డలే, ఇశ్రాయేలీయులే, అబ్రాహాము సంతానమే. అది ప్రభువుకు కన్నీటి ప్రార్థన అదే. కానీ వాళ్ళు తగిన మూల్యం చెల్లిస్తారు, అది వేరే విషయం. కానీ అసలు మీకు ఒకసారి చెప్తారు ఆలస్యం. ఇంత గొప్ప రక్షణ మనకి ఎందుకు వచ్చిందంటే వాళ్ళు అక్కడ యేసయ్యను తిరస్కరించబట్టి పౌరులు లేకున్నాడు. అమ్మా ఈ 11 మంది ఇంకొకరు కూడా వచ్చాడు శిష్యుడు. యోగా పోయినా యోగా కుదరిపోయి ఇంకొకరు ఎన్నుకున్నారా లేదా? ఈ 12 మంది ఎవరికి బోధ చేయాలనుకున్నారు? ఇశ్రాయేలులకే. అన్యులకు బోధ చేయకూడదు. అన్యులకు ఈ దేవుడు రాదు. అన్యులు అని అంటుంటే యేసు ప్రేమ చూడండి. ఈనాడు నీవు నేను ప్రభువా తండ్రి అని ఇంత గొప్ప దేవుని ఆరాధిస్తున్నామంటే అది దేవుని ప్రేమ. హల్లెలూయా హల్లెలూయా. ప్రవచనాలు చెప్పుకుందామా. అన్యజనులందరూ సమకూడి నన్ను సేవించుదురు కాక అని యెషయా గారి ద్వారా ప్రవచనాలు చెప్పించాడు. అంతకు ముందుగానే పౌలు గారిని లేపాడు. పౌలు అంటాడు, నేను అన్ని జనుల కోసమే ప్రవక్తగా వచ్చాను అంటాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా చెప్పండి. ఇశ్రాయేలీయుల కోసం కాదు, నేను అన్ని జనుల కోసం ఏర్పాటు చేయబడిన అపోస్తలుడను. ఎంత గొప్ప ఆశీర్వాదం మనకు వచ్చింది పిల్లరా. ఇక్కడ ఆ పరిస్థితి మనం గమనించినప్పుడు ఆ కొందరు ఆయనను అరచేతులతో కొట్టి ఏమంటున్నారు? క్రీస్తు నేను కొట్టిన వాడు ఎవడో చెప్పబోతాం. ఎంత అసలు ఈ సన్నివేశాలు ఇంకా ఉంటే, ఈ సన్నివేశాలను మనం చదువుతూ ఉంటే మనకెంత దుఃఖం వేస్తుందో కదా, మనకెంత బాధ వేస్తుందో. క్రీస్తు నిన్ను కొట్టాడు చెప్తా. చాలా మంది తమాషాలు అట్లా ఆడుతూ ఉంటారు. ఎవరితో? చాలా చీపుగా ఉండే వాళ్ళతో. రే వాడు కొట్టేది నేను కొట్టాడు చెప్పుకోమే అంటారు వీళ్ళు బలవంతులు పిల్లలు. అంటే ఒక మానవుడి కంటే మరీ హీనంగా
ఇక్కడ ప్రభువు వాళ్ళు హింసిస్తున్నారు, దూషిస్తున్నారు, హేళన చేస్తున్నారు, కొడుతున్నారు, మోగిపోయిన ఉన్ని వేస్తున్నారు, యేసయ్యను చంపాలి అని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రియులారా, హల్లెలూయా, హల్లెలూయా. అలాంటి పరిస్థితులలో నా ప్రియుడైన యేసయ్య ప్రార్థన చేస్తూ ఉన్నాడు మౌనిగా. ఆయన మౌనం లేకపోయాడు. అక్కడ నోటి మాట లేదు. నోటి మాట లేకపోతే ఆత్మక మాట ఉందా లేదా? చెప్పండమ్మా. నోటి మాట కంటే బలమైన మాట ఆత్మ కలిగే మాటే. అది దేవుడు వింటాడు. నీ ఆత్మతో నువ్వు ప్రార్థన చేస్తే దేవదూతలు వింటాయి. ఇక్కడ పరలోక రాజ్యంలో దేవదూతలు చప్పట్లు కొడతాయి. మానవులు ఎవరు కూడా నీ మాటలు వింటారు, నిన్ను హేళన చేస్తారు. ఎగతాళి చేసేవాళ్ళు ఎక్కువ నిన్ను. కానీ అదే ఆత్మతో నువ్వు ప్రార్థన చేస్తూ ఉంటే దేవదూతలు నిన్ను స్వాగతిస్తారు, యేసయ్య ఆనందిస్తాడు. ఆ మూర్ఖుల చేత నా ప్రభు ఆత్మలోనే దేవుడు ప్రార్థిస్తున్నాడు. ఎందుకు తెలుసా? నా వారు వాళ్ళెవరు? ఆయన అమ్మా అబ్రాహం ఏమంటాడంటే, నా జనాంగముగా మీకేం పేరు పెడతాను? నా జనాంగము, నా బిడ్డలుగా మిమ్మల్ని పేరు పెట్టి పిలిచి ప్రత్యేకించబడిన జనం. ఇశ్రాయేలీయులు అంటే అర్థమైంది తెలుసా? ప్రత్యేకింపబడిన వారు. ఎవరి కోసం? దేవుని కోసం. ఎవరు ప్రత్యేకించుకున్నారు? దేవుడు ప్రత్యేకించుకున్నారు. అలాంటి వారే ఇప్పుడు ఏమంటున్నారు? కొట్టి క్రీస్తు నేను ఎవరు కొట్టారో భూమి గుండేస్తున్నారు. అలాంటి వారు ఎవరు? తనవారే. అమ్మా ఎంత బాగా ఒకసారి ఆలోచించండి. మీ బిడ్డలు మిమ్మల్ని ఒక మాట అంటే అమ్మా ఎప్పుడైతే నీ కొడుకు ఒక మాట అంటే ఎంత బాగా ఉంటుంది. చిన్నోళ్ళే అది క్షమిస్తాం మేము. పెద్దవాళ్ళు అయినోళ్ళు కానీ ఒక మాట అంటే కళ్యాణమ్మా ఎంత బాధపడి ఉంటాం, ఎంత బాధపడతాం. నాకన్నా బిడ్డగా నేను పెంచాను, నీకోసం నేను ఎన్ని శ్రమలు పడ్డాను, అవన్నీ మనకు జ్ఞాపకం వస్తాయి. ఆ బిడ్డల కోసం మనం పడ్డ శ్రమలది. కానీ ఈ రోజు ఎందుకు పనికి రాకుండా అనుకున్నాను. అది ఒక మాట అంటేనే మనం కన్నీరు కాలుస్తాం, బాధపడతాం. మరి ఆ దేవదేవుడు, ఆ ప్రభువారు అమ్మా ఆయన కూడా మనసుందా లేదా? ఆయన చెప్పు మనసుందా? యేసయ్యకి లేదా? అదే అంటారు, ఇది దేవుడి మనస్సు, ఇది యేసయ్య మనస్సు. ఆయన కూడా రక్త మాంసాలు ఉన్నాయి. అప్పుడు ఆయన దేవదేవుడైనా రక్త మాంసాలు కలిగిన వాడుగా లోకంలో ఉన్నప్పుడు ఆయన కూడా నీకంటే నాకంటే ఎక్కువగా బాధపడతా ఉన్నాడు. నా బిడ్డలే కదా ఇల్లు, నా బిడ్డలే ఉండి నన్ను హేళన చేస్తుంటారు. మన కుమారుడు మన కుమార్తె ఆ విధంగా హేళన చేసి మనం మోపుకొని ముంపేస్తే మనకు ఎంత బాధ ఉంటుంది. ఎందుకంటే సావడం మేలప్ప, వద్దు నాకు ఈ బతుకొని మీరు వెళ్ళిపోయి ఆ రైతే తాగబడి తెచ్చిపోతాం. అంత పౌరుషం మనకంటే మనం ముఖం మీద వేస్తే నీకు ఎందుకు జీవించడం తెగించేస్తాం. ఇది చేస్తాం. ఆ ప్రభు ప్రియులరా నిజంగా ఎంతో మొదలు ఎదురు పడుతూ ఆయన తన తల్లికి ప్రార్థన చేస్తున్నాడు. అనేది చెప్పండి, ఇంకో మాట చెప్పండి, గట్టిగా చెప్పాలి. ఎందుకో దేవా ఏమాత్రం నేను కోపడకూడదు, అయినా ఏమాత్రం నాలో ఉన్న సహనాన్ని కోల్పోకూడదు, ఏమాత్రం ఈ బిడ్డల ఏడలా శత్రుతో ఉన్న మనసులో కలగకూడదు. ఎందుకంటే నేను నీ చిత్తం నెరవేర్చాలా. ఆయన ఎందుకు వచ్చాడు ఇక్కడికి? ఆ తల్లి సింహాసనాన్ని వదిలి, ఆ తల్లి సాన్నిధ్యాన్ని వదిలి, ఆ తల్లితో ఆ దేవదూతల స్తుతి ఆరాధనలు వదిలి, ఒక నరరూపిగా మానవ శరీరం దాల్చి ఈ లోకానికి వచ్చి ఎందుకో దేవుని చిత్తం, తల్లి చిత్తం నెరవేర్చడానికి. మరి ముఖ్యంగా మనందరి రక్షణాత్మై ఆయన వచ్చాడు. ఇంత గొప్ప రక్షణ కార్యం చేయాలంటే ఆ ప్రభువుకి ఎంత ఓర్పుకునేదో, ఎంత ఓర్పు.
ఆ ఓర్పుని మనం వెళ్ళగలగలమా? అసలు ఓర్పు అనే మాటకే మనకి అర్థం తెలియదు. ఎందుకంటే మనం ఓర్చుకోలేము. ఎవరైనా ఒక చిన్న మాట్లాడితే చూపుతారు కదా, అప్పుడే ఇదిగా చేస్తాం, ఓర్చుకోలేదు. కానీ ప్రభువారు ఎంత ఓర్పు కలిగిన దేవుడండి, ఎంత ప్రేమ కలిగిన దేవుడండి. ఆ దయామయుడు కృపామయుడైన యేసు క్రీస్తు ప్రభు ప్రేమను మనం గమనించాలి. ప్రియులారా, మనం చెప్పుకుంటూ ఉంటాం కాదంగా, మనం ఆరాధిస్తూ ఉంటాం కాదంగా, మనం మాట్లాడుతూ ఉంటాం కాదంగా. కానీ ఒక్కసారైనా మనసుతో ఆత్మతో నిజంగా సయా నీ ప్రేమ ఎంత గొప్పది ప్రభువా. ఇందాక నేను అక్కడ కుర్చీ వేసి కూర్చున్నామా, ప్రభు నాకు గొప్ప దర్శనం ఇచ్చాడు. అక్కడ కూర్చేసి కూర్చొని యేసన్న పాటలు వస్తూ ఉన్నాయి. అన్ని యేసన్న పాటలే రికార్డ్ చేసేది. ఆ పాట వింటూ ఉంటే నిజంగా నాకు ఏమనిపించిందంటే, యేసన్నగా లేకపోయినా ఈరోజు ప్రపంచంలో, లేకపోతే ఇండియాలో అనుకోండి, లేకపోతే తెలుగు రాష్ట్రాల్లో అనుకోండి, ఎక్కువ మంది క్రైస్తవులు ఏ పాటలు పాడతారమ్మా? ఆయన లేదు. దేవుడు చూసారా ఆయన ఎంతగా హెచ్చించాడో? ఎంత గొప్ప ఆశీర్వాదం అది. మన కళ్ళ చూస్తున్నాం కదా, అయినా కూడా మనము సంపూర్ణంగా ప్రభువుకు సమర్పించుకోవడం లేదు. నేను అక్కడ కూర్చొని కట్టించిన కూడా దాన్ని చూస్తూ ఇట్లా ఆలోచిస్తుంటే ఆయన అంటాడు, నీవే నా ఆధారము, నా కాపరివి, నీవు నాకు పురాణముగా ఉన్నావు, కాపరిగా ఉన్నావు. అంటే ఇలా యేసు క్రీస్తు మహిమ ఒక పెద్ద పురాణంగా మన దేవాలయం చుట్టూ, నా చుట్టూ అక్కడ ఆ కమ్ముకులు ఉన్నట్లుగా ప్రభువు చూపించాడు. విషయమా దేవా, ఇంత గొప్ప కాపుదలు పెట్టావా నాకు, ఇంత గొప్ప కాపుదలుగా, ఇంతమంది బాడీ కాదు మా. ఇప్పుడు ప్రభాకర్ వస్తా ఉంటే వాడి బాడీ గార్డ్స్, సుధాకర్ వస్తుంటే ఆయన బాడీ గార్డ్స్, వాళ్ళు చూస్తే ఏమవుతున్నావు మా సినిమా ఎడిగు తర్వాత గుడికి వచ్చినప్పుడు ఏ పని మీరు మనసు ప్రభుత్వ మా ఇంతమంది అనుకునేవాడు. కానీ ఆ దేవదేవుడు నేను తెలియదు. అప్పుడే నేను అనుకున్నాను, నా కళ్ళకు కనపడదు, చెవులకు వినపడదు. మనవరికి దేవా ఇంతమంది, ఇంత మహిమ, ఇంత కావాలా నాకు ఇచ్చేవా? ఎస్ ప్రియారా, నాకే కాదు మనందరికీ. యేసు ప్రభువుని ఎవరైతే వెంబడిస్తున్నారో మీ అందరికీ దేవుడు అంత కాపుదలు ఇచ్చినాడు. తప్పటి కొట్టు దేవుడు. అవి నీ యొక్క ఈ ఆలోచన కాదు, శరీర సంబంధమైన ఆలోచన కాదు. అవి ఆత్మీయంగా ఆలోచించు. శిలువలో ప్రత్యక్షం అవుతాడు. ఆయన చేతుల్లో చీలలు, గాలలో చీలలు, రెక్కలో భయము, తలపై కూడా తిరిగాము. ఆయన భూమిపై ఏళ్ళని రక్తము, ఆ దారాలు, ఆ శిలువ ప్రత్యక్షం అవుతాడు. నీ ఆత్మ ప్రభు వైపు దిగినప్పుడు నాకైతే ఎంత ఆనందించాను. ఒక 5 నిమిషాలు అంత ఆనందం నేను ఎప్పుడు పొందలా. అంత ఆనందించే దేవా, ఇంత కాపుదలుగా మట్టి వాడిని ఆయన ఎందుకు పనికివాడు? నేను మన ప్రభు కోసం ఏం చేస్తున్నామమ్మా? గొప్ప దైవజ్ఞులు యేసన్న గారు, విలిగ్రహం గారు, గొప్ప దైవజ్ఞులు ఎంత సేవ చేశారు, ఎంత త్యాగం చేశారు. అసలు మరణించారు దేవుని కోసం. పొత్తు మీద కత్తి మీద పోయబడ్డారు. తన కళ్ళ ముందే తన బిడ్డను చంపుతా ఉంటే, అమ్మా నీకు ఏసై నువ్వు వదిలేయి, నీ బిడ్డ కావాలా ఏసై కావాలా? నా బిడ్డ చంపినా పర్వాలేదు, చదువుపాలు. తల్లి పాలిస్తూ ఉంటే పీక్కొని తల్లి ఆ బిడ్డని ఇట్లా ముట్టుకొని, జుట్టు కొట్టుకొని కత్తి పట్టి, నీకు ఈ బిడ్డ కావాలా ఏసై కావాలంటే ఆ తల్లి అంటే నేను చక్రవర్తి కాలంలో నాకు బిడ్డ అవసరం లేదు, నా ఏసై కావాలి అని మీరు చెప్పండి. అది త్యాగం, అది ప్రేమ. అంత గొప్పవారు ఎందుకు అంత తెగించారంటే, ఈ లోకంలో ఎంతకాలం బ్రతికినా ఒక నేను వెళ్ళిపోవాల్సిందే. కానీ వాళ్ళు దేనికోసము నిరీక్షణ, దేనికోసము ఇంత తెగిపడే వాళ్ళకు తెలుసు
నాకు ఒక నిత్య రాజ్యం ఉంది, నా ప్రభు రాజ్యం ఉంది, నా ప్రభుతో నిరంతరం నేను ఉంటాను. నా దేవుని యొక్క అదిగో ఆ పరలోక సంతోషాన్ని అనుభవించినప్పుడు లోక సంబంధమైన సంతోషాలు ఎందుకు పనికిరాదు. ఇందాక నేను 5 నిమిషాలు పడిన సంతోషం లోకంలో మరి దేవుడు నాకు కనపడ్డా. ఎంత సంతోషం, ఆత్మకి ఆనందపడిన ఎంత సంతోషపడ్డానో వింటారని నేను అనుభవించి మీకు చెప్తా ఉన్నా. మనందరి పట్ల కూడా నాకు ఒక్కడికే కాదండి, మనందరి పట్ల క్రీస్తు ప్రేమ ఆ విధంగా ఉన్నది. హల్లెలూయా. అలాంటి గొప్ప దేవుని అంటారు. ఏమంటాడమ్మా? కొందరు ఆయనను అరచేతులతో కొట్టి, క్రీస్తు నిన్ను కొట్టిన వాళ్ళెవరో మాతో చెప్పు. ఆ విధంగా హేళన చేయబడింది ఎందుకో తెలుసా? బిడ్డ ఆ విధంగా కొట్టబడింది ఎందుకో తెలుసా? ఆ విధంగా భూమిపై ఉమ్మి వేయించుకుంది ఎందుకో తెలుసా? నీ రక్షణార్థము, నీ రక్షణార్థము, నీ రక్షణార్థము, నా రక్షణార్థము. మనం ఆ గొప్ప దేవుని ఆ మహిమ కలిగిన రక్షణను ఇదేమో అనుభవిస్తున్నాము, పొందుతున్నాము అంటే అది కేవలము ఆ దేవదేవుడు పడిన అవమానమే, ఆయన పడిన శ్రమలే, ఆయన కాచిన రక్తమే, ఆయన చేసిన ప్రార్థనే. హల్లెలూయా చెప్పండి. అమ్మా, ఇలాంటి గొప్ప దేవుడిని నువ్వు ఆరాధిస్తున్నావు. అందుకే యెహోవా దేవుడు గల దేవుడు చెప్పండి, ధన్యులు. ఎవరు? మరి నువ్వు ధన్యుడు కాదా? ఎస్, నేను ధన్యుడిని. లోకంలో ఏమున్నా లేకపోయినా నా యేసయ్య నాకున్నాడు అనే ధైర్యం నీకు ఉండాలా. అప్పుడు ప్రభు కోసం ఏం చేయగలిగే సిద్ధపడతాం. ఆ విశ్వాసం ఉండాలా. లోకంలో దేని అందరి బాగు, దేని ద్వారా ఆకర్షించడం, ప్రభు కంటే ఏమో ప్రాధాన్యం లోకంలో ఒకటి దేవుని ఆరాధనకి ఇస్తాం, ప్రార్థనకి ఇస్తాం, దేవుని గుడికి ఇస్తాం. ఎందుకు? నేను ధన్యుడు కావాలను, నా దేవుని బిడ్డను, ఆ నిత్య రాజ్యం ప్రభు నాకు ఇస్తాడు. ఆ నిరీక్షణ నీకుంటే అందుకేంటి ఏమా గొప్ప చదువులు జరిగి కోట్లాది రూపాయలు ధనం కలిగిన వెంకటతో సమానంగా దాన్ని వదిలేసి కొరడా చెప్పులు ఎందుకు తిన్నాడమ్మా పౌలు? ఆలేమా ఏడలేదా? పౌలు ఏడలేదు చెప్పు, ఏ కాలేజీలో చెప్పాడా? మట్టి కూరలో గమలీయేలు పాదాల ఎదుట చెప్పండి. ఆ దినాల్లో ధర్మశాస్త్రంలో పేరెన్నిక కలిగిన కాలేజీ గమలీయేలు కాలేజీ. గమలీయేలు పాదాల దగ్గర, గమలీయేలు ఎదుట ధర్మశాస్త్రమును ఆయన నేర్చుకున్నాడు. రోమా పౌరసత్వం ఉంది, బహు ధనవంతుడు. వాటంటిని దేంతో వదిలేశాడు? పెంట కుప్ప అదే. ఇందువల్ల ఆయన ఒకటి కనపడతా ఉంది. ఆయన వెళ్ళి చూపించాడు, ఒక మనుషుడు వెళ్ళడు, అతను 3వ ఆకాశంలో ఎత్తబడేను. ఆయన వెళ్ళి చూపించాడండి. అంత గొప్ప అత్యున్నతమైన ఆ దేవదేవుని సన్నిధి ముందు నాకు కలిగినవన్నీ పెంట కుప్పతో సమానమే. అందుకే కొరడాలతో కొట్టబడ్డాడు, చచ్చిన కుక్క వలె ఆ యెరూషలేము వీధుల్లో లాగబడ్డాడు. ఏమి లేక అన్నీ ఉన్నాయి, కానీ అది పనికిరావు. పరలోక రాజ్యంలో ఆ ప్రభుతో ఉంటే చాలు అనే నిరీక్షణ పౌలు గారికి ఉండింది. ప్రియ దేవుడు బిడ్డారా, అలాంటి నిరీక్షణ కలిగి మనం దేవునిలో నివసించడముగా అలాంటి విశ్వాసం ఇవ్వాలని ప్రార్థన చేయకుండా దేవుడి దగ్గర మనకి నిజంగా అంత గొప్ప విశ్వాసం ఉంది. మీ అందరితోనే ఉండగా ఉంది. ఇలాగా ఆ ప్రత్యక్ష తర్వాత నన్ను నేను పరిచయం చేసుకున్నా. నాకు అంత గొప్ప ప్రార్థన లేదు, గొప్ప విశ్వాసం లేదు. ఉంటే అది నిరంతరం అనుభవించే ఆ స్థితిని నాకు ప్రవహిస్తాడు కదా. ఎందుకు ప్రార్థన చేయడం పిల్లల ప్రభావ ఒక గొప్ప విశ్వాసం అందజేయాలి, నిరీక్షణ దయచేయాలి. సడలిపోయే మనసును ఆలోచించేయాలి, తప్పిపోయే మనసును ఆలోచించేయాలి. స్థిరమైన మనసు. మనసు ఇప్పుడు స్థిరంగా ఉన్నది ఎక్కడ మారిపోతుంది.
లోకంలో నేత్రాలే శరీరాలే దేవుడు తనలో పడిపోతాం. ప్రభువా ఏటికి లోబడకుండా స్థిరంగా మీ యందు నిరీక్షణ కలిగి జీవించే కృప దయచేయమని దేవుని ప్రార్థించుదుగాక. అలాంటి పరిశుద్ధాత్మతో ప్రభు మనల్ని నింపుడుగాక. అలాంటి కృప మనందరికీ దయచేయుగాక. దేవుడి వాక్యం దీవించి ఆశీర్వదించుగాక. స్తోత్రం. ప్రార్థన చేసుకుందాం. కళ్యాణమా ప్రార్థన చేయి. తర్వాత నేను కొన్ని మాటలు మనం రేపటి దినం కార్యక్రమం గురించి మాట్లాడుకొని తర్వాత ముగించుకుందాం.